హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు, పర్టికులర్గా ఏదైనా విషయం ఉందా అనేది మనం చూద్దాం. ఓకే, లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే కొత్త వారు ఎవరైనా మన ఛానల్కి విజిట్ అవుతున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్ళికైన వారు. మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు, మీ మనసులో ఏ పర్సన్ అయినా ఉండొచ్చు, వారి నేమ్ని మీరు తలుచుకొని చూడండి, సరిపోతుంది. ఓకేనా? ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎవరో పర్సన్ బాగా ఆలోచిస్తున్నారు మీ గురించి. ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది మనం క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఓకేనా? బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చిందండి. చాలా డీప్గా ఇష్టపడుతున్నారు ఈ పర్సన్. తన మనసులో నరాలు మీరు నిండిపోయి ఉన్నారనమాట. కార్డ్స్ నిమిషం. ఓకే, ఈ పర్సన్ నరాల్లో మీరు నిండి ఉన్నారు. తన మనసులో చాలా ప్రేమ అనేది ఉంది, కల్మషం లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్ అనేది ఉందన్నమాట. ప్రజెంట్ కావచ్చు, ఈ రోజు కూడా కావచ్చు. ఓకేనా? తను చాలా ఇష్టపడుతున్నారు. ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకొస్తున్నారు. మీరు కావాలనిపిస్తుంది, మీతో మాట్లాడాలని ఈ పర్సన్కి ఉంది, మీతో టైం స్పెండ్ చేయాలని ఉంది, ఎప్పుడెప్పుడు కాల్ చేద్దామా, ఎప్పుడు మాట్లాడదామా అనే ఆలోచన ఉంది. కానీ మళ్ళీ ఎందుకు ఆగిపోతున్నారు, ఏంటిది అసలు ఇదంతా అనేది మనం క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఓకేనా? కింగ్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్. కింగ్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. కింగ్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ కంటికి మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు, మీరు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. తన కంటికి మీరు ఒక మహాలక్ష్మి లాగా, మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, మేబీ మహాలక్ష్మి అనేది మీ వెంట ఉంటుంది. మీరు మహాలక్ష్మి అలాంటి వారనమాట. ఓకే, అలా ఈ పర్సన్ మిమ్మల్ని అనుకుంటున్నారు. అండ్ చాలా టాలెంటెడ్ పర్సన్, చాలా క్రియేటివ్ గల పర్సన్, అండ్ ఒక ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ లాగా ఉండే పర్సన్, అండ్ చాలా అందంగా ఉంటారు. మేబీ ఒక ఏంజల్ మాదిరిగా అనమాట. ఓకే, అలా ఈ పర్సన్ అనుకుంటున్నారండి. మీ గురించి పర్సన్ తను చాలా ఫైటింగ్ అనేది చేయాల్సింది కానీ చేయలేదు. సో మిమ్మల్ని మిస్ అయ్యాను అనే బాధ ఈ పర్సన్ మనసులో ఉంది. చాలా మిస్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. కానీ మీతో ఉంటే చాలా బాగుంటుంది లైఫ్ అనేది తనకి తెలుసు. మేబీ కొంతమంది మనకి సంబంధించింది ఏదైనా హెల్ప్ కూడా చేసి ఉంటారు అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ మొండిగా ప్రవర్తించి మిమ్మల్ని దూరం చేసుకున్నారు. తన చేతులారా మీ మీద కోపపడి అండ్ మిమ్మల్ని బాధ పెట్టి మీకు హార్ట్ బ్రేక్ చేసి అండ్ మిమ్మల్ని సరిగా పట్టించుకోకపోవడము, మీకు టైం ఇవ్వకపోవడము. సో ఇలా తన చేతులారా తను దూరం చేసుకున్నాను అని ఈ పర్సన్ ఇప్పుడు 5 ఆఫ్ కప్స్ అనమాట. చాలా మిస్ అవుతున్నారు. ఇప్పుడు నిలబడి సో మీ వైపు తను చూస్తున్నారనమాట. ఎలా మాట్లాడాలి అండ్ ఆ పర్సన్కి మీరు చాలా గుర్తుకు రావడము. అలాంటప్పుడు ఈ పర్సన్ మేబీ ఒంటరిగా ఉండిపోవడము, చాలా డీప్గా మీ గురించి ఆలోచిస్తూ ఉండడము, మీ గురించి ఈ పర్సన్కి ఆలోచించినంతసేపు హాయిగా అనిపించడము, తర్వాత ఈ పర్సన్కి చిరాకు కోపం రావడము, ఎవరితో సరిగా మాట్లాడకపోవడము, ఎవరిని చూసిన ఈ పర్సన్కి కోపం రావడము, అలాంటిది ఈ పర్సన్లో కదులుతున్న ఆ మెసేజెస్ అలాంటివి ఉన్నాయండి. ఓకే, క్వీన్ ఆఫ్ సోర్స్కి క్లారిఫికేషన్. Queen of Swords की clarification. The Sun card, wish fulfillment. Wow. Queen of Cups. మీరు అంతకుముందు
క్వీన్ ఆఫ్ కప్స్ లాగా ఉండేవారనమాట. ప్రేమని పంచడం తప్ప ఆశించడం తెలియదు, ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలియదు, ఎదుటి వారి మేలు కోరడం తప్ప మీ గురించి మీరు ఆలోచించుకోవడం మీకు తెలియదన్నమాట. దాని నుంచి మీరు ఇప్పుడు మేబీ మీ అంటే మీరు ఇవ్వడం ఏదైతే ఉంటుందో అది అందరికీ అలసైపోతుంది అనమాట. మీరు మనీ ఇచ్చినా తీసుకుంటారు, మీరు టైం ఇచ్చినా తీసుకుంటారు, మీ గురించి మీరు ఆలోచించుకోకుండా వారి కోసం మీరు పరిగెత్తే విధానము, వారి గురించి ఆలోచించే అవన్నీ వారికి చాలా బాగా నచ్చుతుందన్నమాట. కానీ మీ విషయంలో వారు టైం స్పెండ్ చేయరు. వారి అవసరం ఉంది కాబట్టి వారు అన్నీ తీసుకుంటారు, కానీ మీ విషయానికి వచ్చేసరికి మేబీ మీ విషయంలో టైం స్పెండ్ చేయమంటే వారు చెయ్యరు. అలా ఒకసారి రెండుసార్లు మీరు చాలాసార్లు గమనించారు కాబట్టి ఇక మీదట మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు, సెల్ఫ్ లవ్లో ఉన్నారు. అండ్ అలాగే ఒక ఎంప్రెస్ నుంచి ఇప్పుడు క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ అనమాట. చాలా కాన్ఫిడెంట్ పర్సన్ లాగా తయారయ్యారు అండ్ చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు మీరు. అండ్ మీ జీవితాన్ని వేరే వారి చేతుల్లో మీరు పెట్టట్లేదు, మీ ఓన్ డెసిషన్స్ అండ్ మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డము. ఓకే, అలాంటిది చూపిస్తుంది. సో మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే ఉంది అండ్ ఎవరో పర్సన్ కూడా మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు అనేది చూపిస్తుందండి. ఓకే, ద సన్ కార్డ్ వచ్చింది. ఈ పర్సన్ మీద మీరు యాక్చువల్లీగా కోపంగా ఉన్నారన్నట్టుగా చూపిస్తుందండి. అంతకుముందు లవ్ అనేది ఉండింది ఈ పర్సన్ మీద, కానీ ప్రజెంట్ ఈరోజు కూడా కావచ్చు ఈ పర్సన్ మీద మీకు కోపం అనేది ఉంది. మేబీ పర్సన్ మిమ్మల్ని ఏదైనా విషయంలో హార్ట్ బ్రేక్ చేసి ఉంటారు, థర్డ్ పార్టీని చూస్ చేసుకొని ఉంటారు అండ్ మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టేసి ఉంటారు అవసరం తిరగా ఉండి. వాట్ ఎవర్, తన మీద మీకు చాలా కోపం అనేది ఈరోజు ఉండబోతుంది. తనకేమో మీ మీద లవ్ అనేది ఉంటుందన్నమాట. మీకు అపాలజీ అడగాలి, మీకు కాల్ చేయాలి, మాట్లాడాలి అనే ఆలోచన ఈ పర్సన్కి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఎలా ఉంటారంటే నన్నే కాదని వెళ్ళిపోయావు కదా చూస్తా అన్నట్టుగా మీరు చాలా స్ట్రాంగ్గా అండ్ నేను మాత్రం అస్సలు వెళ్ళకూడదు, నేను మాట్లాడకూడదు, నా ఎనర్జీని ఈ పర్సన్ దగ్గర నేను తగ్గించుకోకూడదు అని మీరు స్ట్రాంగ్గా అండ్ స్టబన్గా ఉండిపోతున్నారు కదా. మళ్ళీ ఆ పర్సనే మళ్ళీ తనే వస్తున్నారు చూడండి, కాళ్ళు వేలు పట్టుకుని తను కప్ తీసుకుని వస్తున్నారనమాట. బతిమిలాడుకోవాలి, అపాలజీ అడగాలి, ఇలా అనమాట, మీతో మాట్లాడాలి, మళ్ళీ మీ లైఫ్లో రాబోతున్నారు. అప్పుడు మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది కదా. అంటే వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ నువ్వే కావాలి అని అనుకుంటే మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అలాంటి మెసేజ్ మీరు రిసీవ్ చేసుకుంటున్నారు. నైట్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్, నైట్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్, ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ అండి. చాలా మంచి గుడ్ న్యూస్ ఎవరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఈరోజు. చాలా మంచి మెసేజ్ ఇది, చాలామందికి కాంటాక్ట్ అనేది రాబోతుంది అండ్ పర్టికులర్గా ఒక పర్సన్ నుంచి అనేది చూపిస్తుంది. ఫ్యామిలీ ఆర్ ఒక పర్సన్ కావచ్చు, మీ మనసులో పర్సన్ కావచ్చు, లేదా తను మీ వైఫ్ అయిన హస్బెండ్ కావచ్చు, ఇంకా అదర్ పర్సన్. ఓకే, ఈ పర్సన్ మనసులో మీరు నరాల్లో నిండేసి ఉన్నారనమాట. ఆ పర్సనే మీకు కాంటాక్ట్ అవ్వబోతున్నారు. తన లైఫ్లో మీరు ఉండే విధంగా ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు. మీరు ఈ పర్సన్ని మర్చిపోదాము అని తనని మీరు ఎంతగా ట్రై చేస్తున్నా మర్చిపోలేకపోతున్నారు. ఎందుకంటే తను దూరంగా ఉండి మిమ్మల్ని వారు మేనిఫెస్ట్ అనేది చేస్తున్నారనమాట. అందుకనే మీరు మర్చిపోలేకపోతున్నారు అనేది చూపిస్తుంది. ఓకే, కొంతమందికి పర్సన్ ప్రపోజ్ అనేది చేయబోతున్నారు. న్యూ పర్సన్ కూడా ఏముండొచ్చు కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ అయితే తను అపాలజీ కూడా అడగబోతున్నారు. అపాలజీ కూడా ఈ పర్సన్ అడగడం జరగబోతుంది అనమాట. 5 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్, 5 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్, 5 ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అనమాట. మీరు అర్థం చేసుకుంటారో లేదో అని పర్సన్ అనుకుంటున్నారండి. ఈ పర్సన్ మిమ్మల్ని తను దూరం పెట్టారు. ఈ పర్సన్ మీ విషయంలో సెల్ఫిష్గా ఆలోచించారు అనేది చూపిస్తుంది. తను మిమ్మల్ని దూరం పెట్టారు. కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది, బాటమ్ ఆఫ్ ద డే. తన ప్రపంచం వేరే అని పర్సన్ అనుకున్నారు. కానీ ఆ పర్సన్ ఇప్పుడు మీరు తనని అర్థం చేసుకుంటారా లేదా అనే ఆలోచనలో ఉన్నారనమాట. మేబీ పర్సన్ ఏదో ఫినాన్షియల్గా దెబ్బతిని ఉన్నారండి. తను ఫినాన్షియల్గా దెబ్బతిని ఉన్నారు. తన లైఫ్లో ఏదో ప్రాబ్లం అనేది ఉంది కాబట్టి పర్సన్కి మీరు చాలా గుర్తుకొస్తున్నారు. మిమ్మల్ని పర్సన్ తలుచుకొని ఏడుస్తూ కూడా ఉండొచ్చు. అండ్ మనకి మొన్న పౌర్ణమి కూడా అయింది కదా, కాబట్టి పర్సన్కి మేబీ ఆ పౌర్ణమి ఎనర్జీస్లో మేబీ ఆ గడియలో తనకేదో
ఏదో నెగటివిటీ అనేది తన లైఫ్లో జరిగింది. ఎవరితో అయినా చాలా ఆర్గ్యుమెంట్స్ రావచ్చు, ఏదైనా మనీ విషయంలో దెబ్బతిని ఉండొచ్చు, అండ్ జాబ్ లాస్ అయి ఉండొచ్చు. ఏదో జరిగిందండి తనకి, తన ఇష్టమైన వారు తనకి దూరం పెట్టి ఉండొచ్చు, ఏదో జరిగిందనమాట. సో అలా చాలా ఎమోషనల్గా ఉన్నారు ఈ పర్సన్ అనేది చూపిస్తుంది. సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అండి. సో ఇక్కడ ఈ ఫస్ట్ పర్సన్ మళ్ళీ తిరిగి రావాలి అని అనుకుంటున్నారు. అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. ఇక్కడ మీరు తనని ఇప్పుడు ఆదుకునే దేవత దేవుడు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. కానీ ఆ రోజు దూరం పెట్టాను కదా, మళ్ళీ ఎలా వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, తనకు అర్థం కాని పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారు. చాలా బాధపడుతున్నారు. తనకేదో బీట్రేల్ లాంటిది జరిగింది. తను మిమ్మల్ని ఏ విధంగా అయితే బాధ పెట్టారో కర్మ అనేది తనని అదే విధంగా వెంటాడి ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట పర్సన్ని. ఓకే, తను చాలా బాధలో ఉన్నారండి. అండ్ ఇప్పుడు మీ లైఫ్లో మీరు గ్రోత్ అనేది చూస్తూ ఉండొచ్చు. మీ డ్రెస్సింగ్ స్టైల్ ఆర్ న్యూ లుక్తో ఈ పర్సన్కి కనిపిస్తూ ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, పూర్తిగా మిమ్మల్ని వదులుకోకుండా ఈ పర్సన్ మీతో కూడా ఉండాలి, మీతో కూడా రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి, చిన్నగా న్యూ బిగినింగ్ అయితే చేయాలి అన్నట్టుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అనే మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే, పేజ్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్, పేజ్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. ఫోర్ ఆఫ్ స్వర్డ్స్. చాలా డిస్టర్బ్ అవుతున్నారు ఈ పర్సన్. తనకి మీ లైఫ్లో నుంచి తను వెళ్ళిపోవడం తనకి ఇష్టం లేదండి. యాక్చువల్గా ఈ పర్సన్కి ఇష్టం లేదు, కానీ తను బలవంతంగా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు. తనకి ఏదో భయం అనేది మొదలైంది. మేబీ తన లైఫ్లో మేబీ పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ అని, సొసైటీ అని, ఇలాంటి ఏదో ఆలోచనలు, లేదా పర్టికులర్గా ఎవరైనా పర్సన్ ఈ పర్సన్ తనంతలా తను నిర్ణయం తీసుకుంటే తన లైఫ్లో తనకి ఇష్టమైన పర్సన్ దూరం అయిపోతారేమో, లేదా వారు ఏదైనా చేసుకుంటారేమో అనే భయం వల్ల కూడా ఈ పర్సన్ తను మిమ్మల్ని దూరం పెట్టడం జరిగింది అన్నట్టుగా చూపిస్తుంది. కానీ మానసికంగా ఈ పర్సన్ చాలా బాధపడ్డారు. మేబీ తన లవ్ అనేది మీ దగ్గర చూపిస్తే మీరు కూడా బాధపడవచ్చు. అండ్ ఇంకా తన మీద ఎక్కువ మీరు ఇంకా ప్రేమ అనేది పెంచుకుంటారు కదా, అలా కూడా ఈ పర్సన్ తను కేవలం కోపంగా ఉండడము, కోపం మాత్రమే మీ మీద చూపించడము, అండ్ అవసరం తీరుగానే తను ఉండడం, అండ్ మేబీ దూరంగా ఉండడం అన్నమాట మీతో. ఓకే, అలా ఈ పర్సన్ ఉండి ఉంటారు మేబీ అన్నట్టుగా చూపిస్తుంది. సో చాలా బాధలోనే వెళ్ళారు. అండ్ పర్సన్ మానసికంగా తను అన్హెల్దీ పర్సన్ లాగా చూపిస్తుంది. అంటే తనలో హ్యాపీనెస్ అనేది లేదు. తను దూరం అయ్యారు కానీ తను హ్యాపీగా ఉండట్లేదు. సో తన చుట్టూ ఎంతమంది అయినా సరే ఉండనివ్వండి, కానీ తను ఒంటరిగానే ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, తన మనసుకి తను 100 సార్లు కూడా తను అపాలజీ చెప్పుకొని ఉంటారు ఈ పర్సన్ మీ విషయంలో అన్నట్టుగా చూపిస్తుంది. Queen of Wands की clarification. Queen of Wands की clarification. Queen of Pentacles and Devil అన్నమాట. ఎవరో డెవిల్ పర్సన్ ఉన్నారండి తన లైఫ్లో. మేబీ థర్డ్ పార్టీ అనేది ఉండొచ్చు. థర్డ్ పార్టీ అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఈ పర్సన్ లైఫ్లో తనకి మీ మీద లవ్ ఉంది, కానీ తన మనసులో భయం మాత్రం వారు ఏదైనా అంటారేమో, వారు ఏదైనా చేస్తారేమో అనే భయంలో ఈ పర్సన్ ఉన్నారు. చాలా ప్రాక్టికల్ పర్సన్, చాలా ఎనర్జెటిక్ పర్సన్, చాలా కంట్రోలింగ్ నేచర్ గల పర్సన్ ఈ పర్సన్ లైఫ్లో ఉన్నారనమాట. థర్డ్ పార్టీ మీ పర్సన్ మీ లైఫ్లో ఏ పర్సన్ అయితే ఉన్నారో తను అదర్ పర్సన్తో కూడా తను డీల్ అవుతున్నారు. తను లైఫ్ పార్ట్నర్ అదర్ పర్సన్ మీకే తెలిసి ఉండాలి. ఓకే, అలా తన లైఫ్లో ఎవరో కంట్రోలింగ్ పర్సన్ ఉన్నారు కదా. మేబీ కొంతమందికి ఆ పర్సన్ ఏమనుకుంటున్నారంటే వారికి తెలియకుండా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని కలుసుకోవాలి అని కూడా ఉందన్నమాట. మేబీ పర్సన్
తను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఇష్టపడి ఉంటారు. మేబీ తన లైఫ్లో తనని అర్థం చేసుకొని పర్సన్ అయి ఉంటారు. ఆ పర్సన్తో తను హ్యాపీగా ఉండలేకపోవడం, సో మీతో తన జీవితాన్ని పంచుకోవాలి, లేదా ఆ లవ్ అండ్ కేరింగ్ అన్న మీ నుంచి తను పొందాలి. తన లైఫ్లో తనకి ఆ కేరింగ్ అండ్ ఆ లవ్ అనేది పర్సన్కి లభించట్లేదు. సో ఈ పర్సన్ మీ వైపు నుంచి తను పొందాలి అని అనుకుంటున్న పర్సన్ అయి ఉంటారనమాట. ఓకే, సో కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని తను వదులుకోవాలి అని పర్సన్ అనుకోవట్లేదు అనేది చూపిస్తుంది. సో అతి తొందరలోనే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో ఎంటర్ అవ్వడం జరగబోతుంది. అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కదా, సో మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. అండ్ హీల్ అయ్యారు ఈ పర్సన్ నుంచి. మీరు మేబీ తనతో ఉన్న జ్ఞాపకాలు ఇవన్నీ ఉంటాయి కదా, సో అలా మీరు హీల్ అయిపోతున్నారు. అండ్ మీ కాళ్ళ మీద మీరు నిలబడము, అండ్ సెల్ఫ్ లవ్లో ఉండడము, 10 మందికి వర్క్స్ ఇచ్చే పొజిషన్కి మీరు వెళ్ళడము, అలా ఉండి ఉంటారనమాట. అదంతా ఈ పర్సన్ దూరం నుంచి ప్రతిదీ తను గమనిస్తున్నారు అనేది చూపిస్తుంది. సో మనీ ఫ్లో అయితే చాలా బాగుందండి, మీకు మనీ ఫ్లో చాలా బాగుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఈ పర్సన్ ఎవరో కానీ తను నిద్ర కూడా పోలేకపోతున్నారు. స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి తనకి, అస్సలు నిద్రపోలేకపోతున్నారు. అండ్ మిమ్మల్ని తను చాలా మిస్ అవుతున్నారు అనేది చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మీ లైఫ్లో మీరు గ్రోత్ అవ్వడం ఈ పర్సన్ చూడలేకపోతున్నారు. మేబీ మీరు ఇలా ఉండాలి, ఇప్పుడు తనకి సెట్ అవుతారు. 10 మందికి తను ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మేబీ ఇప్పుడు తనకి సెట్ అవుతారు, కాబట్టి ఎవరు తనని క్వశ్చన్ చేసే ఛాన్స్ కూడా ఉండదన్నమాట. అలా ఈ పర్సన్ అనుకుంటున్నారండి మీ గురించి. ఓకే, అంతకుముందు ఈ పర్సన్ అందరికీ ఆన్సర్ ఇవ్వాలి, అందరూ ఏదైనా అడిగితే ఏమని చెప్పాలి, నేనేమో మంచి పొజిషన్లో ఉన్నాను, ఈ పర్సన్ ఏమో ఇలా ఉన్నారు, ఎవరైనా ఏదైనా అడిగితే నేను ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలి అన్నట్టుగా ఈ పర్సన్ నామోషిగా ఫీల్ అయ్యి కొంతమంది మిమ్మల్ని తను దూరం పెట్టారు అనేది కూడా చూపిస్తుంది. కానీ మేబీ మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయడము, ఏదైనా బిజినెస్ ఆర్ జాబ్ చేసుకోవడము, లేదా యూట్యూబ్ చేసుకోవడము, లేదా ఏదైనా రీల్స్ లాంటివి చేసుకోవడం, సో మీ మీద మీరు టైం స్పెండ్ చేస్తున్నారనమాట. అలాగే మనీ కూడా బాగా గెయిన్ చేస్తున్నారు, సెల్ఫ్ లవ్లో ఉన్నారు, హ్యాపీగా ఉంటున్నారు. అందుకనే పర్సన్ తిరిగి వస్తున్నారు. అండ్ తను చాలా డిస్టర్బ్ అవుతున్నారనమాట, నిద్రపోలేకపోతున్నారు. మీకు సంబంధించిన ఆలోచనలు ఈ పర్సన్ చాలా వెంటాడుతున్నాయి అనేది చూపిస్తుంది. ఓకే, సో లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ అలాగే క్లైమ్ చేయండి. ఇప్పుడు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఓకే, మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఓకే, మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఈరోజు ఈ పర్సన్ తను చాలా హ్యాపీగా ఉన్నారండి, కానీ తన మనసులో ఏదో ఉంది. మేబీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్న మిమ్మల్ని తను మిస్ అవుతున్న ఫీలింగ్ ఈ పర్సన్కి కలుగుతుంది. వన్ మోర్ కార్డ్ యూనివర్స్. తను సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్ అయి ఉంటారు, అండ్ రిచ్ పర్సన్ కూడా ఉంటారనమాట. తను బాగా మనీ గెయిన్ చేస్తున్న పర్సన్ అనమాట. ఓకే, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ ఎనర్జీస్. మీరు ఎక్కడికైనా ఈరోజు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు, అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటారనమాట. ధైర్యంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటారు, అండ్ ఒక లయన్ లాగా ఉంటారు, దేనికి భయపడారనమాట. ఏదైనా సరే రిస్క్ నేను తీసుకోగలను అన్నట్టుగా ఉంటారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, క్లైమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాయ్ అండి, టేక్ కేర్.